నమస్తే అండి. అయితే ఇప్పుడు అక్కమ్మ తల్లికి దీపం ఎలా అరేంజ్ చేసుకోవాలో మా అత్తయ్య గారు అయితే చేస్తున్నారు. ముందుగా పిండితో వేస్తున్నారు ముగ్గు. తర్వాత పసుపుతో వేస్తున్నారు. మళ్ళీ పిండితో ఇలా రౌండ్ అప్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కుంకుమతో వేస్తున్నారు, పసుపు కుంకుమతో. ముందుగా అయితే ఇలా ప్లేట్ని రెడీ చేసుకుని కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకుంటున్నారు. ఇంతేనండి ప్లేట్ రెడీ చేయడం. ఇంకా నలుగురు అయితే ఎత్తుకుంటున్నారు, అందుకని 5 ప్లేట్లు అయితే రెడీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి దీపానికి ఒత్తు కోసం అయితే తెల్లటి క్లాత్ని అయితే తీసుకున్నాం. దాన్ని ఇలా చిన్న ముక్క కింద కట్ చేసుకుని దాన్ని ఇలా చుట్టి ఒత్తి కింద అయితే చేస్తున్నారు. ఇలా దీపంలోకి అయితే ఒత్తిని అయితే రెడీ చేసుకుంటున్నాం తెల్లటి క్లాత్తో. ఇలా అన్నిటిలో అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేశారండి క్లాత్ అనేది. ఇదేమో ఏం కర్ర అత్తయ్య గారు? అంటే చప్పకర్ర అని ఏదో తీసుకునేవారండి ఇది వరకు. ఇప్పుడు అయితే దొరకట్లేదని ఇప్పుడైతే యాపకర్రని అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కింద చేసుకుంటున్నారు. అత్తగారు తర్వాత ఇద్దరుగా ఒకసారి ఎలా కడతారు కట్టి అది క్లాత్ ఎలా పెడతారు దీనికి పెట్టేయాలన్న నీటిలో ముంచి ఆ క్లాత్ని పసుపులో ముంచారు. నీటిలో ముంచి ఆ క్లాత్ని ఈ యాప పుల్లకైతే దాన్ని చుడుతున్నారు. అలా ఒక్కొక్క పుల్ల రెడీ చేసుకోవాలి. అంతేనా అత్తయ్య గారు? ఒక దీపానికి వచ్చి ఒక పల్లెనికి వచ్చి ఒక దీపం, ఒక పుల్ల, 2 ఒత్తులు ఇలా యాప పుల్లతో ఇలా తీసుకుని పెట్టుకోవాలంటే. ఇలా క్లాత్కి అయితే తీసుకుని క్లాత్ దీన్ని చుట్టారు పసుపు నీటిలో ముంచి. ఇదైతే ఒక పళ్ళానికి వచ్చి ఒకటి అలా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడైతే మైదాపిండి తీసుకున్నామండి. మైదాపిండిలో అయితే కొంచెం పసుపు కలుపుతున్నారు. మైదాపిండిలో పసుపు అయితే వేసి ఇలా ముద్దలా చేసుకోవాలండి. అది పమ్మిది రెడీ చేసుకోవడం కోసం ఈ పిండిని రెడీ చేస్తున్నారు. మైదాపిండిలో పసుపు వాటర్ వేసి కలుపుతున్నారు. ఇప్పుడైతే ఇది ఇలాగ కలుపుకున్నాం కదండి, దాన్ని అయితే కొంచెం ఇలా ముద్ద తీసుకున్నారు. ముద్ద తీసుకున్న దాన్ని రౌండ్గా చేస్తున్నారు. మనకి దీంట్లో ఇప్పుడు నూనె వేసుకోనాకి ఒత్తి వేసుకోనాకి అయితే మమ్మిదిలాగా రెడీ చేసుకుంటున్నామండి. మైదా పిండిలో పసుపు వాటర్ వేసి కలుపుకున్నదాన్ని ఇలా పిండి దీపం అయితే రెడీ చేసుకుంటున్నాం.
కిందకి పెట్టి చేయండి అత్తగారు అంత. మనకైతే రెడీ అయిపోయిందండి దీపం అనేది. అయితే పల్లెల్లో సర్దేసుకుందాం. పిండి దీపం అయితే ఇలాగే ఇంకా అన్నిటిలోకి కూడా రెడీ చేస్తున్నారు. అంటే మా ఇంట్లోకి అయితే రెండేనండి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ మా అత్తయ్య గారినే చేయమంటారు, ఇవి రెడీ చేసి ఇమ్మంటారు, అందుకని ఇన్ని తయారు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడైతే అన్నం ముద్దలు కూడా తయారు చేసుకోవాలంటండి. దానికోసం అయితే అన్నం వండుకున్నారు. అన్నం వండుకుని అది ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నారు. మాట్లాడకండి అత్తయ్య గారు, దీంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి అత్తయ్య గారు అన్నంలో? ఇలా అన్నం అయితే తీసుకుని పళ్ళెంలో వేసుకుంటున్నారు. ఇప్పుడు వరకు అయితే ఇవైతే పళ్ళాలు రెడీ చేసుకున్నారు. వీటికేమో పసుపు గుడ్డ కట్టి యాప పల్లెలకి అవి రెడీ చేసుకున్నాం. తొమ్మిది కూడా రెడీ చేసుకున్నాం. పిండి దీపం ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడైతే అన్నం తీసుకున్నారు. ఇప్పుడు నిండుగా వండిన అన్నం గుండుగులో అన్నం తీసుకున్నారు. అన్నంలో పసుపు వేస్తున్నారు. కుంకుమ వేస్తారండి? పసుపు ఒకటేనండి కుంకుమ వేస్తారా? అయితే ఇప్పుడు దీంట్లో అన్నం వేసి పసుపు వేసారు కదండి, దీంట్లో కొంచెం సర్ఫ్ వేయాలంటండి. సర్ఫ్ వేయడం వల్ల ఇది పారాని కలర్లోకి వస్తుందండి. అది ముద్ద కింద చేయాలటండి. ఇప్పుడైతే పసుపు వేసారు కదండి, ఇప్పుడైతే కొంచెం సర్ఫ్ అయితే వేసారు. దాంట్లో పసుపు, అన్నం, సర్ఫ్ ఈ మూడు వేయటం వల్ల ఏ కలర్ వస్తుంది అత్తయ్య గారు? పారాని కలర్ వస్తుందండి. అలా చూసారా, పసుపు సర్ఫ్ కలిస్తే పారాని కలర్ వస్తుందండి. మన కాళ్ళకి పారాని పెట్టుకుంటారు కదా, అలాగా పారాని అన్నం కలపాలండి. అది కూడా పెట్టాలండి. మా అమ్మ అయితే రెడీ అయిపోయి కూర్చుందండి. చూడండి ఎలా కలర్ ఎలా మారిపోతుందో, కలిసేయగలదు. అంటే అన్నం వేడిగా ఉండడం వల్ల మా అత్తయ్య గారు స్లోగా కలుపుతున్నారు, కాలుతుందని. ఇప్పుడైతే దీన్ని ఇలా ముద్దగా చేసుకుంటున్నారండి. పసుపు, సర్ఫ్, అన్నం కలిపారు కదా, ఇట్లయితే ముద్దలుగా చేసుకుంటున్నారు. ఒక్కో పళ్ళెంలోనే 2 ముద్దలు అయితే పెట్టుకోవాలంటండి. అయితే 2 ముద్దలు అయితే పెట్టుకుంటున్నారు. ఇప్పుడైతే ఇవన్నీ పల్లెల్లో కూడా 2 ముద్దలు చొప్పున పెడతారంటండి దేవుడికి. ఇలా ఇవన్నీ పల్లెల్లో కూడా పెట్టుకుంటారు 2. ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు కొబ్బరి నూనెలు అయితే ఇందాక క్లాత్తో ఒత్తులు అనేది రెడీ చేసుకున్నాం కదండి, అవి అయితే ఇలా ఆయిల్లో వేసుకుని దీపంలో అయితే వేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పువ్వులు, అగరొత్తులు, పసుపు, కుంకుమ అయితే దీంట్లో పెట్టున్నారు. ఈ పిండి దీపాలన్నింటిలో కూడా ఈ క్లాత్తో, వైట్ క్లాత్తో తయారు చేసిన ఒత్తులు అయితే వేస్తున్నారు. ఇలా దీపం పెట్టుకుంటామని మొక్కుకుంటారండి. మనకి ఏ కోరిక కోరినా కానీ అక్కమ్మ తల్లి తీరుస్తారండి. అందుకోసం ఆ కోరిక తీరగానే మళ్ళీ వచ్చి ఇలా దీపం ఎత్తుకుంటారండి. మీకు మళ్ళీ మొత్తం సాయంత్రం చూపిస్తాను దీపాలు ఎలా తీసుకెళ్తారు ఏంటనేది.
ఇప్పుడైతే రెడీ చేసుకోవడం అయితే చూపిస్తున్నాను. అయితే కొబ్బరిలో నానబెట్టిన ఒత్తులు అయితే వేస్తున్నారు. ఒక్కొక్క దాంట్లోనే రెండు ఒత్తులు అయితే వేస్తున్నారు. ఒకటైనా సరిపోతుంది, అందుకని మళ్ళీ అంటే స్లోగా నడిస్తే గనుమైపోతే మళ్ళీ కష్టం కదా అనేసి ముందే 2 వేసి ఉంచేస్తున్నారు. ఇలా అన్ని పళ్ళాల్లో అయితే ఈ పిండి పొమ్మదిల్లో ఒత్తులు వేసుకుని రెడీ చేసేసుకోవాలండి. అయితే పళ్ళం అనేది ఇలా రెడీ చేసేసుకుని ఆయిల్ ఇలా తీసుకెళ్ళాలండి. అక్కడైతే దగ్గరలో అయితే వెలిగించుకుందాం మనం. అప్పుడు వెలిగించుకున్నాక వీడియో వచ్చి పెడతాను మీకు. సైడ్ చూడమ్మా. ఎలా ఉండమ్మా తల్లి?
అమ్మవారి సంతోషాలు వస్తున్నాయి. దారి అసలుగా ఒక సైడ్గా ఉంటూ ఆ దీపాలకు ఆ చక్ర దీపాలకు ఎప్పుడైనా కానీ మీరు పొద్దు చంద్రబాబు గారు రాంపాలు ఈ అమ్మవారికి 200 రూపాయలు విరాళాలు చేశారు. చాలా